అత్యంత పటిష్టమైన రక్షణ సామర్థ్యం కలిగిన రష్యాపై ఉక్రెయిన్ ఎలా దాడి చేయగలుగుతోంది? ఉక్రెయిన్కు నాటో దేశాలు అందిస్తున్న సహాయమే ఇక్కడ కీలక భూమిక పోషిస్తుందంటే అవునని అనిపిస్తుంది. నాటో వర్సెస్ రష్యాగా యుద్ధం మారుతోంది. ఉక్రెయిన్కు నాటో దేశాల మద్దతు పరోక్షంగా అందుతోంది. నాటో జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పుతిన్. తాజాగా ఉక్రెయిన్కు 1,00,000 డ్రోన్లు ఇస్తామంటూ అటు బ్రిటన్ కూడా ప్రకటించిన పరిస్థితి. మొత్తం మీద నాటో అండతో వరుస దాడులు చేస్తుంది ఉక్రెయిన్. ఇక మొన్న 41 విమానాలు పూర్తిగా నిర్వీర్యం చేయగలిగింది. నిన్న క్రిమియన్ బ్రిడ్జ్ కూడా ధ్వంసం చేయగలిగింది. డ్రోన్ల దాడితో రష్యాను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఉక్రెయిన్. సైనిక స్థావరాలు, చమురు బావులపై వరుస దాడులు కొనసాగిస్తుంది. రష్యా జోలికొస్తే ఎంతకైనా తెగిస్తామంటూ ఇటు పుతిన్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. రష్యా వైఖరిపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అణుయుద్ధం హెచ్చరికలు సరికాదంటూ అమెరికా వాదిస్తోంది. నాటోలో మొత్తం 32 సభ్య దేశాలున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా సహా కీలక దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. తమ భూభాగంపై కుట్రలు చేస్తే నాటోను ఎదుర్కొనేందుకు కూడా వెనుకాడబోమంటూ రష్యా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొదటి నుంచి కూడా రష్యా ఇలాంటి హెచ్చరికలు దారి చేస్తుంది. అయితే అత్యంత బలమైన ఆయుధ వ్యవస్థ, డిఫెన్స్ వ్యవస్థ ఉన్న దేశంలోకి చొరబడి ఉక్రెయిన్ ఎలా దాడి చేసింది? రష్యా కీలకమైన వైమానిక స్థావరాలను ఎలా ధ్వంసం చేసింది? ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్కు బ్రిటన్ ప్రభుత్వం అయితే కీలక హామీ ఇచ్చింది. సందర్భంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మొదటి నుంచి ఆర్మీ సపోర్ట్ చేస్తున్న బ్రిటన్ ఇప్పుడు ఆ మద్దతును మరింత పెంచింది. 2024 ఉక్రెయిన్కు 10,000 డ్రోన్లను సరఫరా చేసిన బ్రిటన్ తాజాగా ఆ సంఖ్యను 10 రెట్లు పెంచింది. 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నాటికి మొత్తం 1,00,000 డ్రోన్లను సరఫరా చేసేందుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్కు సైనిక ఆయుధ సపోర్ట్ను మరింత పెంచుతోంది. రష్యా దురాక్రమణను ఎదుర్కొనేందుకు టెక్నాలజీ పరంగా, సైన్యం పరంగా మరింత మద్దతు అవసరమని జర్మనీతో కలిసి బుధవారం బ్రజెల్స్లో నిర్వహించిన సమావేశంలో బ్రిటన్ ప్రకటించింది. 50 దేశాల ఉక్రెయిన్ డిఫెన్స్ కాంట్రాక్ట్ గ్రూప్ సమావేశంలో రక్షణ కార్యదర్శి జాన్ హీలీ ఈ ప్రకటన చేశారు. గతేడాది 10,000 డ్రోన్లను ఉక్రెయిన్కు అందించిన యూకే ఈ ఏడాది ఆ సంఖ్యను 10 రెట్లు పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,00,000 డ్రోన్లను సరఫరా చేస్తామని బ్రిటన్ హామీ ఇస్తోంది. ఉక్రెయిన్కు ఆయుధ సైనిక శిక్షణ కోసం రికార్డు స్థాయిలో $473 మిలియన్ డ్రోన్ ప్యాకేజీని ప్రకటించింది యూకే. ఈ ఏడాది 1,00,000 డ్రోన్లను అందించబోతోంది. సో 2026 ఆర్థిక సంవత్సరంలో లక్షలాది డ్రోన్లను పంపిణీ చేయడంతో పాటు కీలకమైన ఆర్టిలరీ గన్స్, ఫిరంగి మందుగుండు సామాగ్రిని పంపిణీ చేయబోతున్నట్లుగా బ్రిటన్ ఉక్రెయిన్కు తన మద్దతు చెబుతోంది. డ్రోన్ల డెలివరీతో పాటు ఇక ఉక్రెయిన్కు ఇప్పటికే 1,40,000 ఫిరంగి గుండ్ల రవాణా చేశామని 2026 ఫైనాన్షియల్ ఇయర్కి ఒప్పందంలో భాగంగా మరొక 247 మిలియన్ పౌండ్లను ఖర్చు చేస్తామంటూ బ్రిటన్ చెప్తోంది. సో జూన్ 1న ఉక్రెయిన్ సక్సెస్ఫుల్గా స్పైడర్ వెబ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత బ్రిటన్ నుంచి ఉక్రెయిన్కు మరింత మద్దతు లభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఉక్రెయిన్ భద్రతా సేవ SBU దాదాపు 117 డ్రోన్లను రష్యన్ భూభాగంలోకి అక్రమంగా రవాణా చేసింది. 4 వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. 41 సైనిక విమానాలను నేలమట్టం చేసింది. ఉక్రెయిన్లోని యుద్ధ భూమి నుంచి ఇక చాలా పాఠాలు నేర్చుకున్నామంటూ ఉక్రెయిన్ పౌరులను రక్షించడంలో సహాయపడేందుకు, జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు బ్రిటిష్ కంపెనీలు కొత్త డ్రోన్లను అభివృద్ధి చేసేందుకు భారీ ఎత్తున ఉక్రెయిన్కు ఆర్మీ ఆయుధ సహాయం అందిస్తున్నామని బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ హీలీ చెప్తున్నారు. ఈ రకంగా ప్రస్తుతం ఉక్రెయిన్కు సంపూర్ణ మద్దతు చెల్లుతున్న నాటో దేశాలు ఇక ఉక్రెయిన్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. నాటో కూటమి దేశాలు సృష్టించిన ఉక్రెయిన్ సంక్షోభం ప్రస్తుతానికి అక్షరాల 1196 రోజుల్లో ప్రవేశించింది. ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియని పరిస్థితి. 3 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధం ఇప్పుడు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చెప్పలేని పరిస్థితి. ఆదివారం నాడు రష్యా గడ్డ మీద ఆపరేషన్ స్పైడర్ వెబ్ సాలిగూడు పేరుతో ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ల దాడిలో భారీ మొత్తంలో నష్టం చేకూర్చినట్లుగా జెలెన్స్కీ ప్రకటించారు. ఒక రకంగా అది తమ విజయంగా చెప్పుకున్నారు. అయితే ఉక్రెయిన్ చర్య మీద మంగళవారం నాడు
డొనాల్డ్ ట్రంప్ వైపు నుంచి ఇటు వ్లాదిమిర్ పుతిన్ నుంచి కానీ ఎలాంటి స్పందన వెలువడలేదు. కానీ ఈ సైలెన్స్ను బ్రేక్ చేస్తూ రష్యా భారీ దాడులకే తెగబడుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియాతో సహా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ డ్రోన్లను ఎలా పంపింది, ఏకకాలంలో 5 వైమానిక స్థావరాల మీద ఎలా దాడి చేసిందన్నది ఇంకా బహిర్గతం కావాల్సింది. అయితే ఈ పథకాన్ని రచించేందుకు 18 నెలలు పట్టిందంటూ జెలెన్స్కీ చెప్పుకున్నప్పటికీ పశ్చిమ దేశాలని ఉమ్మడి హస్తం దీని వెనుక లేకుండా ఉక్రెయిన్కి అంత శక్తి లేదనే విషయం అర్థమవుతుంది. అంతర్గతంగా రష్యాలో కొందరు చేతులు కలిపిన కారణంగానే డ్రోన్ల రవాణా జరిగిందన్నది ప్రాథమిక సమాచారం. సో మొత్తం మీద నాటో సభ్య దేశాలు నాటోలో చేరకుండా ఉక్రెయిన్ను రష్యా ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తోంది. మిగతా పశ్చిమ దేశాలను భయపెడుతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా నాటో దేశాలు పరోక్షంగా సహకరిస్తున్నాయి. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనబోనప్పటికీ పరోక్షంగా ఉక్రెయిన్కు సహకరిస్తూ ముందుకు నడిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కెనడా, అలాగే నార్వే, బ్రిటన్ ఇలాంటి దేశాలు బాహటంగానే ప్రకటించేస్తూ ఇటు సైనిక ఆర్థిక మద్దతును ప్రకటిస్తూ ఉక్రెయిన్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఎలాంటి అంటే రష్యాతో పోలిస్తే భారీ ఆయుధ సంపత్తి లేని ఉక్రెయిన్ రష్యాను ఏ రకంగా గడగడలాడిస్తోంది, ఏ రకంగా ఎదుర్కొంటుందంటే దీనికి నాటో దేశాలే కారణంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాటో దేశాల మద్దతే వెనక నుండి నడిపిస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది. రైట్, మా సీనియర్ కొలీగ్ శివ జైన్ అవుతున్నారు. శివ, ముఖ్యంగా రష్యాతో యుద్ధం విషయంలో ఇక్కడ ఉక్రెయిన్ రష్యాను ఎదుర్కొనే విషయంలో నాటో దేశాలు చాలా క్లియర్గా వెనుక ఉండి నడిపిస్తున్నాయనే వాదనకు బలం చేకూర్చేలా మొన్నటి స్పైడర్ వెబ్ డ్రోన్ అటాక్స్ చాలా తేటతెల్లమవుతున్నాయి. ప్రధానంగా ఉక్రెయిన్కు నాటో దేశాల మద్దతు వల్లే ఈ దాడులు విజయవంతంగా కొనసాగించగలిగింది అనే అంశం ఇప్పుడు మనకు స్పష్టమవుతున్న నేపథ్యంలో నిజంగా నాటో దేశాల జోక్యం ఎంతవరకు రష్యా ఉక్రెయిన్ వార్లో పనిచేస్తుందంటే ఏం చెప్తారు? రైట్ శివ, నేను మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతాను. మీ ఆడియో కాస్త సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బందికరంగా ఉంది. నేను మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా రష్యా అలాగే ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ప్రస్తుతం నాటో దేశాల పాత్రే కీలకంగా మారుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. రష్యన్ మిలిటరీ సైనిక వైమానిక అలాగే డ్రోన్ల దాడిని ఎలా ఎదుర్కోవాలన్న దాని మీదే భద్రత గురించి ఇప్పుడు ఉక్రెయిన్ దృష్టి సారించింది. ఇక భూమి మీద నుంచి డ్రోన్లను ప్రయోగించి దెబ్బతీసే ఎత్తుగడల నుంచి కేంద్రీకరించలేమనే ప్రాథమికంగా కనిపిస్తుంది. తక్కువ ఎత్తు సమీపం నుంచి దాడి చేస్తే చిన్న డ్రోన్ల గురించి దృష్టి సారించలేని పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇక స్పైడర్ల ద్వారా, ముఖ్యంగా స్పైల ద్వారా, గూఢచారుల ద్వారా ఈ ఆపరేషన్ చాలా క్లియర్గా చేయగలిగింది. రష్యా మీద మరింత కఠిన వైఖరితో ముందుకెళ్ళాలి అనే అంశంపై ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు అమెరికాతో సహా కొన్ని పశ్చిమ దేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలను అమలు చేస్తామంటూ సందేశాన్ని పంపుతున్న నేపథ్యంలో ఇటు నాటో ప్రధాన కార్యాలయంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ మాట్లాడుతున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక ఫిబ్రవరిలో ఆయన చేసిన ప్రకటన మరొకసారి ఉక్రెయిన్పై దాడికి సంబంధించి రష్యా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయాన్ని మనకి గుర్తు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, మా కొలీగ్ శివ జైన్ అవుతున్నారు. శివ, ముఖ్యంగా నాటో దేశాల పాత్రకు సంబంధించి ఉక్రెయిన్ రష్యాపై దాడికి దిగుతున్న సందర్భంలో ఇక్కడ నాటో దేశాల పాత్ర గురించి ఏ రకంగా మనం ఆలోచించాల్సి ఉంటుంది? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత 3 సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య అగ్ర దేశం రష్యా, మరోవైపు ఉక్రెయిన్, 2 దేశాల మధ్య 3 సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ యుద్ధం కాస్త నాటో వర్సెస్ రష్యాగా మారుతున్నట్లుగానే ప్రజెంట్ జరుగుతున్న యుద్ధ పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు ఉక్రెయిన్ కు నాటో దేశాలు, ప్రధానంగా ఈ నాటోలో 32 సభ్య దేశాలు ఉంటాయి. దాంట్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా సహా కీలక దేశాలన్నీ కూడా ఈ నాటోలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ కు లక్షల డ్రోన్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే బ్రిటన్ అందజేసే విధంగా కూడా ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ వెనుకుండి ఉక్రెయిన్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆధైర్యంతోనే రష్యాపై యుద్ధం చేస్తుంది అనేది కూడా ప్రధానంగా ఇప్పుడున్న తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది. గతంలో ఏదైతే
40 విమానాలకు సంబంధించి ఏదైతే దాడి జరిగిందో, రష్యాకు సంబంధించిన విమానాలు ఏవైతే ఇటు ఉక్రెయిన్ చేసిన దాడిలో 41 విమానాలు అనేవి మొన్న దెబ్బతిన్నాయి. మరోవైపు క్రిమియన్ బ్రిడ్జ్ ధ్వంసమైంది. డ్రోన్ల దాడితో రష్యాను ఉక్కిరి చేస్తుంది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ దాడులను తిప్పుకొట్టేందుకు రష్యా కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇటు సైనిక స్థావరాలు కానీ చమురు బావులపై వరుసగా దాడులకు తెగబడుతుంది. ఇక రష్యా జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామని పుతిన్ కూడా వార్నింగ్ ఇచ్చారు. రష్యా వార్నింగ్ పై వైఖరిపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అంటే అణుయుద్ధం హెచ్చరికలు సరికాదంటూ కూడా అమెరికా కూడా మధ్యలో జోక్యం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఏదైతే అణుయుద్ధం ఒకవేళ న్యూక్లియర్ తో దాడులు చేస్తే కనుక, న్యూక్లియర్ బాంబులతో దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు, తీవ్రంగా నష్టం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే అమెరికా రష్యా వైఖరి ఏదైతుందో ఏదైతే బెదిరిస్తోంది, అంటే ప్రతీకార దాడిని చాలా దారుణంగా ఉంటుంది అనేది ఉక్రెయిన్ వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దీనికి సంబంధించి అణుయుద్ధం హెచ్చరికలు సరికాదంటూ కూడా అమెరికా సూచిస్తోంది. మొత్తం ఏదైతే నాటో దేశాలు వర్సెస్ రష్యాగా కూడా ఇప్పుడు మారుతున్న నేపథ్యంలో ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న అమెరికా కూడా నాటో సభ్య దేశాలు ఒక దేశంగా 32 దేశాలు ఒక దేశంగా ఉంది. దాంట్లో బ్రిటన్ ఇప్పటికే ఉక్రెయిన్ కు సహాయం అందిస్తోంది. ఒకవైపు ఇతర దేశాల సహకారంతో ఉక్రెయిన్ ఒకటి రష్యాను ఎదుర్కోవడం అనేది చాలా దాడి చేసే అవకాశం అని సామర్థ్యం కానీ శక్తి సామర్థ్యాలు అనేది ఉక్రెయిన్ కు లేదు. కానీ రష్యాను ఎదుర్కోవడం సింగిల్ గా సాధ్యపడని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలోనే ఇటు ప్రపంచ దేశాలు నాటోలో ఉన్న 32 దేశాలు ఏవైతే ఉన్నాయి దాంట్లో ప్రథమంగా ముందు బ్రిటన్ అనేది ఆర్థికంగా కానీ ఇతర డ్రోన్ల సహకారం కానీ యుద్ధ సామగ్రికి సంబంధించిన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోంది. కానీ ఒకవేళ రష్యా కనుక తలుచుకుంటే ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్ పై దాడి చేయాలని ప్రయత్నాలు చేస్తే కనుక ఇప్పటికే దాదాపు 20% భూభాగాన్ని ఆక్రమించినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ సంబంధించిన అనేక మంది సైనికులు రష్యా దాడులు చనిపోయారు. మరోవైపు ఉక్రెయిన్ చేసిన దాడుల వల్ల ఇటు రష్యాకు కూడా ఆర్థికంగా కూడా చాలా నష్టం వాటిల్లింది. దాదాపు 41 విమానాలు కూడా ధ్వంసమైనట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక అత్యంత ప్రసిద్ధ ఏదైతే బ్రిడ్జ్ ఏదైతుందో క్రిమియన్ బ్రిడ్జ్ ఇక్కడ అంటే శివ ఇక్కడ ఉక్రెయిన్ కి నిజంగా రష్యాతో పోలిస్తే ఏమాత్రము సరిపోలేని సైనిక సామర్థ్యం, అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ సైనిక పరంగా కానీ రష్యాను మించి ఉక్రెయిన్ మాత్రం లేదు. కానీ ఇక్కడ పరోక్షంగా నాటో దేశాలే వెనుక ఉండి నడిపిస్తున్నాయనే అంశం మనకు క్లియర్గా అర్థమవుతుందా? అమెరికాతో సహా నాటో దేశాలన్నీ మొదటి నుంచి కూడా ఈ యుద్ధాన్ని అసలు పెంచి పోషించాయి నాటో దేశాలంటూ వస్తున్నటువంటి వాదన నేపథ్యంలో ఇప్పుడు కూడా అంటే ఉక్రెయిన్ లాంటి చిన్న దేశాలు నిజంగా రష్యాను అంతటి భారీ దెబ్బ కొట్టడం ఇది ఊహించని పరిణామం. కేవలం రష్యాకే కాదు, ప్రపంచ యుద్ధ చరిత్రలో ఇది ఒక గుణపాఠంగా మనం అనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మరి నాటో దేశాలే ఉక్రెయిన్ వెనుక ఉండి నడిపిస్తున్నాయా? దీనంతటికీ నాటో దేశాలే కర్త కర్మ క్రియ అనుకోవచ్చా? డెఫినెట్ గా ప్రధానంగా ఇప్పుడున్న తాజా పరిణామాలు యుద్ధ వాతావరణం చూస్తుంది కనుక కేవలం మీరన్నట్లుగా ఒక చిన్న దేశం ఉక్రెయిన్ అనేది చిన్న దేశం అది రష్యాను గడగడలాంటి పరిస్థితుల్లో ఉంది. అంటే ఇతర దేశాల సపోర్ట్ లేదే ఆ విధంగా వ్యవహరించడం కానీ దాడులు చేసి 41 విమానాలు దాదాపు సంవత్సరంన్నరగా అంటే 18 నెలల క్రితం ఏదైతే ప్లాన్ చేశారో ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన ఉక్రెయిన్ ప్రధానంగా ఈ విమానాలు ఏదైతే ఉన్నాయో లోకల్ డ్రైవర్స్ తో సహకారం తీసుకుని వారి యొక్క వాహనాలలో ఏదైతే వుడెన్ ట్రక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో డ్రోన్స్ ను అమర్చి వాటి ద్వారా విమానాలను ఫెయిల్ చేశారనేది కూడా దాడులు జరిగాయి. దానివల్ల 41 విమానాలు ధ్వంసమయ్యాయి. దాని ద్వారా దాదాపు $1.5 బిలియన్ ఆర్థిక నష్టం కూడా రష్యాకు వాటిల్లింది. ఈ నేపథ్యంలోనే దీని వెనుక ప్రధానంగా బ్రిటన్ కానీ ఇతర దేశాలు ఉన్నాయి. ఇతర దేశాల సపోర్ట్ లేదే ఉక్రెయిన్ ఈ విధంగా ఈ స్థాయిలో దాడి చేసేంత సామర్థ్యం వారికి లేదు అనేది కూడా ప్రధానంగా విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. కానీ ఇటు రష్యా మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు ఎంత రెచ్చగొడితే అంత నష్టపోయే అవకాశం మీకే ఉంటున్నట్టు కూడా ప్రధానంగా రష్యా కూడా చెప్తోంది. కానీ ఒకవైపు ఇటు బ్రిటన్ ఎప్పటికప్పుడు ఇటు ఉక్రెయిన్ కు సహకారం అందిస్తున్నది. 2026 నాటికి డ్రోన్లను సమకూర్చడం కానీ మరోవైపు ఆర్థికంగా కూడా అనేక విధాలు ఆదుకుంటామనేది కూడా రష్యా చెప్తుంది. దానిలో భాగంగా బ్రిటన్ చెబుతోంది. దానిలో భాగంగా ఇప్పటికే మొత్తం 2024 ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్ కు 1,00,000 డ్రోన్లు అందజేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చింది బ్రిటన్. మరోవైపు 4.5 బిలియన్ పౌండ్ల మిలిటరీ మద్దతుతో 350 మిలియన్ పౌండ్ల డ్రోన్ ప్యాకేజీ లో భాగమని కూడా పేర్కొంది. స్వతంత్రంగా ఉత్పత్తి చేసిన స్ట్రాటజిక్ డిఫెన్స్ రివ్యూ ను బ్రిటన్ ప్రభుత్వం దీని మొత్తానికి ఆమోదించి ఇదంతా కూడా యుద్ధ సామాగ్రి కానీ డ్రోన్స్ కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలు కూడా ఉక్రెయిన్ కు సహకారం అందిస్తామంటూ ఇప్పటికే బ్రిటన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే
మా ప్రతీకార దాడి కూడా దారుణంగా ఉంటుంది, ఊహించిన విధంగా ఉంటుంది అనేది కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ చెబుతున్నారు. అంటే కేవలం ఇప్పుడు ఉక్రెయిన్ వర్సెస్ రష్యా కాస్త ఏదైతే నాటో ఏదైతుందో సభ్య దేశాలు 32 సభ్య దేశాలు ఉన్నాయో దాంట్లో కొన్ని దేశాలు ఉక్రెయిన్ కు సపోర్ట్ చేస్తున్నాయి. మరోవైపు అమెరికా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక్కడ అణు ఆయుధాలతో అణుయుద్ధం కనుక వస్తే కనుక ఏ విధంగా ఉండబోతుందని కూడా అందరూ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక శాంతి పూర్వక ఒప్పందం అనేది శాంతియుత వాతావరణం నెలకొల్పే విధంగా కూడా అమెరికా సంప్రదింపులు మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా సమస్య అనేది కొలిక్కి రావడం లేదు. ఫర్దర్ గా మళ్ళొకసారి చర్చలు జరిపే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ప్రజెంట్ చూసుకుంటే కనుక గత 3 సంవత్సరాలుగా జరుగుతున్న దాడులు, ఈ 2-3 రోజుల్లో జరిగిన దాడులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ కాస్త నాటో దేశాలు అలాగే రష్యాగా మారిన పరిస్థితులు ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ శాంతియుత వాతావరణం ఎప్పుడు నెలకొంటుందని కూడా చూడాల్సింది. కానీ 2 దేశాల్లో ఉన్న ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన, భయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నార్త్ అట్లాంటిక్ అలయన్స్ అని కూడా పిలుస్తారు. నాటోలో మొత్తం 32 సభ్య దేశాలున్నాయి. 1949లో సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా సమిష్టి భద్రత కోసం ఈ నాటోను అమెరికాతో సహా కొన్ని పశ్చిమ దేశాలు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఆ నాటో సభ్య దేశాలన్నీ కూడా తమ ఔత్సాహిక సభ్యులుగా భావిస్తున్నటువంటి ఉక్రెయిన్కు ఇక్కడ మద్దతు తెలుపుతూ పరోక్షంగా యుద్ధాన్ని నడిపిస్తున్నాయనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో రష్యాతో సైనిక బలం పరంగా ఏమాత్రం సమానంగా లేని ఉక్రెయిన్ ఏ రకంగా ఈ యుద్ధాన్ని ఎదుర్కొంటుందనే ప్రశ్నలు తలెత్తున్న నేపథ్యంలో వెనకాల నాటో దేశాలు దీన్నంతని కూడా నడిపిస్తున్నాయనే వాదన బలపడుతోంది. రష్యన్ మిలిటరీ వైమానిక డ్రోన్ దాడులను ఎలా ఎదుర్కొంటుందనే ఇక్కడ వాదన తలెత్తినప్పుడు ప్రస్తుతం ఇదే అంశం బలం చేకూరుస్తుంది. రష్యా మిలిటరీ బలగంతో పోలిస్తే ఉక్రెయిన్ ఏమాత్రం పోల్చడానికి లేదు. అయినప్పటికీ 3.5 సంవత్సరాలుగా అది నిలిచి ఎదురెడుతోంది. కొందరు చెప్తున్న ప్రకారం ఉక్రెయిన్ తన సమాచారం మొత్తాన్ని మైక్రోసాఫ్ట్కు తరలించింది. దాని క్లౌడ్ సేవలను ఉపయోగించుకుంటుంది. పశ్చిమ దేశాలు సమన్వయం చేసుకొని రష్యా మీద సైబర్ దాడులు కూడా జరుపుతున్నాయి. ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్ లింక్ను అందజేసింది. ఇది ఉక్రెయిన్ సమాచార వ్యవస్థను పటిష్టం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికాతో సహా నాటో దేశాలని తమ సర్వశక్తులను ఉక్రెయిన్ మీద ఒడ్డి అనేక విధాలుగా సహాయపడుతున్నాయి. వాటిలో ఈ ఆధునిక డ్రోన్ల ఉత్పత్తి కూడా చెప్పొచ్చు. ఇది రష్యా కంటే ఆధునికమైన వాటిని ముందుగానే రూపొందించేందుకు తోడ్పడింది. గూఢచార సమాచారం, ఆధునిక ఆయుధాల అందజేత గురించి చెప్పనవసరం లేదు. ఇక ఒక చిన్న దేశం రష్యాను ఓడించిందనే ప్రచార దాడికి దాని యొక్క సాధన చేసుకోవాలనే చూశాయి. మరోవైపున ఆర్థికంగా ఆంక్షలతో ఎలా దెబ్బతీశాయో కూడా చెప్పనవసరం లేదు. ఇంత చేసినప్పటికీ వాటన్నింటినీ రష్యా అధిగమిస్తూ ఇప్పటివరకు 5వ వంతు ఉక్రెయిన్ భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది. అనేక మౌలిక వ్యవస్థలను ధ్వంసం చేయగలిగింది. ఇలా నాటో దేశాలు ఉక్రెయిన్ను నిలిపేందుకు ఎంత చేసినా అవి సఫలం కాలేకపోతున్నా ఆయుధాలు ఇచ్చిన వాటిని వినియోగించే నైపుణ్యం కూడా ఉక్రెయిన్ మిలిటరీకి లేదని తెలుస్తోంది. అంతేకాదు అవసరమైన సంఖ్యలో సైనికుల సంఖ్య కూడా లేదు. రష్యాలో ఉన్న రక్షణ ఉత్పత్తుల మౌలిక వ్యవస్థ ఎంత ముఖ్యమైనదో రోజుకు రష్యాకు అనుకూలంగా పరిస్థితులు మారడంలో అది కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం మీద నాటో సభ్య దేశాలే చాలా క్లియర్గా రష్యా లాంటి బలమైన దేశాన్ని ఎదుర్కొనేందుకే వెనుక ఉండి నడిపిస్తున్నాయి. అసలు ఈ నాటో ఏర్పడిందే రష్యాకు వ్యతిరేకంగా. ఒకప్పటి సోవియట్ యూనియన్ దేశానికి వ్యతిరేకంగా సమిష్టి భద్రత కోసం అమెరికాతో సహా కొన్ని పశ్చిమ దేశాలు నాటోగా ఏర్పడి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నార్త్ అట్లాంటిక్ అలయన్స్గా ఏర్పడి రష్యాకు అప్పటి సోవియట్ యూనియన్కు అలాగే ఇప్పటి రష్యాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు చిన్న దేశమైనటువంటి ఉక్రెయిన్కు సహాయపడుతూ అటు సాంకేతికంగా ఇటు సైనిక పరంగా అటు ఆర్థికంగా అన్ని విధాల సహాయం చేస్తున్న విషయం స్పష్టమవుతుంది. 32 దేశాల నాటో కూటమి ఇప్పుడు ఉక్రెయిన్కు అన్ని విధాల వెన్నుదన్నుగా నిలుస్తూ రష్యాను ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది. అయినప్పటికీ కూడా రష్యా ఏమాత్రం లెక్క చేయకుండా ఉక్రెయిన్లో దాదాపు 20% పైగా భూభాగాన్ని ఆక్రమించుకొని ఇప్పటికే ముందుకు కదులుతున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. నాటో దేశాలు ప్రస్తుతం పరోక్షంగా మద్దతిస్తున్నప్పటికీ రష్యా వాటన్నిటిని ఏ రకంగా ఎదుర్కొని ముందుకెళ్తుంది, ఉక్రెయిన్ రష్యాను ఏ రకంగా ఎదుర్కోగలుగుతుందని మాత్రం ఉత్కంఠ రేపుతోంది.